ప్రాంతీయ నాయకులు మరియు కార్యకర్తలచే వెంటనే విమర్శించబడ్డాయి. ఈ వీడియోలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో రాజకీయ పార్టీలు పరిణామం మరియు పాత్రను విశ్లేషిద్దాం. అంటే మొదటి దశ నుండి తదుపరి దశ వరకు లేదా ప్రత్యేక తెలంగాణ ప్రకటన వరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భారతీయ జాతీయ కాంగ్రెస్ గణనీయమైన పాత్ర పోషించింది. కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక పాత్ర లేకుంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధ్యం కాదు. జానారెడ్డి కన్వీనర్గా 1990లో తెలంగాణ ఫారం ఏర్పడింది. తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయంపై అప్పటి ముఖ్యమంత్రి ఎన్ జనార్దన్ రెడ్డి, ప్రధాని పివి నరసింహారావులకు తెలంగాణ ఫారం ఇచ్చింది. తర్వాత 2000లో చిన్నారెడ్డి కన్వీనర్గా తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ వేదికగా ఏర్పడింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ చిన్నారెడ్డి తో పాటు 41 ఎమ్మెల్యేలు ఆధ్వర్యంలో సోనియా గాంధీకి వినతి పత్రం ఇచ్చారు. అనంతరం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఈ అంశంపై కులాంకుశం చర్చించి సభా కమిటీ నియమించింది.